కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కనులెత్తి కొదువతో నిన్ను కుమిలెదనా. కొదువతో నిన్ను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. సర్వకృపానిధి సంకల దేవానికి స్తోత్రం. సంపదల గని అయిన యేసయ్యానికి స్తోత్రం. సర్వకృపానిధివి సంపదల గనివి. సర్వకృపానిధివి సంపదల గనివి. సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. దయచేసి అందరూ లేచి నిలబడదాం. మంచి చప్పట్లు కొడదాం. నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యానికి స్తోత్రం. నీ ముఖాంతరములో నుండి నీ ముఖము మాపై ప్రకాశింప చేయమని అడుగుతున్నామయ్యా. నీకు స్తోత్రం.
కదలని సీయోను కొండపై నిత్యము కదలని యేసయ్యా సీయోను కొండపై స్వరమెత్తి యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా యేసయ్యా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా కొండల వైపు నా కనులేపి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కొండల వైపు నా కనులేపి కొదువతో నేను కుమిలెదనా నేను కుమిలెదనా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా దేవా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా నిత్యము కదలని సీయోను కొండపై ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న యేసయ్యా సీయోను కొండపై యేసయ్యా 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 మరొకసారి యేసయ్యా యేసయ్యా పాడదాం యేసయ్యా 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 చివరిసారిగా యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదనా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా కొండల వైపు నా కనులేసయా కొదువతో నేను కుమిలెదనా నేను కుమిలెదనా కొండల వైపు నా కనులేపి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా యేసయ్యా నా బలమంతా
నీవేనయా నా బలమంతా నీవేనయా అలలు లేచినను తుఫాను ఎగసినను అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా యేసయ్యా కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా బలమంతా నీవేనయా నా 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 బలమంతా నీవేనయా యేసయ్యా అవునయ్యా తండ్రి దేవా నీ వైపే నేను చూస్తున్నాను నీవే ఆధారం నీవే నా కొండ అలలు లేచిన తుఫాను లేదురైనా దేవా ఎటువంటి పరిస్థితి అయినా నాకు చాలిన దేవుడు మీరే అయ్యా నీవే 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 నా దేవుడు అయ్యా యేసయ్యా మీకు స్తోత్రం నాకు బలము లేనప్పుడు నాకు బలము దయచేవాడు నీవే హృదయపూర్వకంగా సంఘములో ఉన్న ప్రతి వారు కూడా దేవుని స్తుతిస్తామండి పరిశుద్ధుడా దేవానికి వందనాలు ఈ ఉదయకాల సమయంలో మోకరించగలిగిన వారందరూ కూడా ప్రభు సన్నిధిలో మోకరిద్దామండి యేసయ్యానికి స్తోత్రం నా బలము నీవే నా కొండ నీవే నా ఆధారము నీవే దేవానికి స్తోత్రం పరిశుద్ధుడా దేవానికి స్తోత్రం యేసు యేసు నీకే స్తోత్రమయ్యా సోలిన వేళలలో బలము లేనప్పుడు సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నా బలమంతా నీవేనయా బలమంతా నీవేనయా యేసయ్యా బలమంతా నీవేనయా నా 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 బలమంతా నీవేనయా జీవం నీవేనయా స్నేహం నీవేనయా ప్రియుడవు నీవేనయా సర్వస్వం నీవేనయా సంగమంతా బిగ్గరగా స్వరమెత్తి జీవం నీవే
నీవేనయ్యా ప్రియుడవు నీవేనయ్యా సర్వస్వం నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనలను ప్రేమించి మరొక రోజును మనకు ప్రసాదించినందుకు దేవునికి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఆత్మీయ తండ్రి రెవరెండ్ డాక్టర్ జాషువా గుమ్మళ్ళయ్య గారికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ కూడా వందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని కృప మనకు బోధ చేస్తుంది. దేవుని కృప. ఈరోజు మనం రక్షించబడ్డామంటే మన గొప్పతనం ఏమీ లేదు. ఎంతోమంది ప్రజలు మారుమనసు పొంది గొప్ప విడుదల పొంది యేసయ్యను రక్షకుడిగా అంగీకరించి దేవునిని ఆరాధిస్తున్నారు. అది వారి యొక్క గొప్పతనం కానే కాదు. మనం కూడా ఎన్నో మేళ్ళు పొందుకున్నాం. దేవుని కృపే. దేవుని వాక్యములో ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తీతు పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 13 వరకు. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూస్తూ ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవుని కృప బోధించుచున్నది. ఈరోజు మన వాక్య ధ్యానాంశం కృపాబోధ. కృప బోధిస్తుంది గనక కృపాబోధ. దేవుని కృప. ఈ కృప సమస్త మనుషులకు రక్షణకరమైనది అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. మన రక్షణకి కూడా ఈ కృపే కారణం అని మనం నమ్మాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 15:11 ప్రకారంగా ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాము. యేసుక్రీస్తు ప్రభువారి కృపచేత మనం రక్షించబడ్డాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఈ కృప తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ద్వారా భూలోకానికి పంపించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో అపోస్తులుడైన పౌలు కూడా కొరంథీలో ఉన్నటువంటి ఆ సంఘాన్ని చూసి ఏమంటాడంటే, క్రీస్తునందు మీకు కృప అనుగ్రహింపబడింది. దేవుని కృప. ఈ కృప బోధిస్తుంది. ఏమని బోధిస్తుంది అని అంటే, విసర్జించండి అని బోధిస్తుంది. దేవునికి స్తోత్రం. కృప విసర్జించమని బోధిస్తుంది. ఈ కృపే కదా మనకు రక్షణకు కారణం. ఈ కృప ద్వారా మనం రక్షించబడ్డాం. లోకంలో నశించిపోతూ పాప బంధకాలలో ఇష్టానుసారమైన జీవితాల్లో ఓ చెడుతనంలో మలినంలో నలిగిపోతున్నటువంటి ప్రజలను రక్షించింది కృప. మన విలువను బట్టి కాదు, మన ఘనతను బట్టి కాదు, మన అందచందాన్ని బట్టి కాదు, మన కులాన్ని బట్టి కాదు, మన ధనాన్ని బట్టి కాదు, దేవుని కృపను బట్టి మనం రక్షించబడ్డాం. రక్షించబడినటువంటి బిడ్డలందరితోటి కృప ఏమని మాట్లాడుతుందంటే, విసర్జించండి అని మాట్లాడుతుంది. ఏం విసర్జించాలి? మనము భక్తిహీనతను విసర్జించాలి. ఈ భక్తిహీనత అనేది నాశనానికి తీసుకెళ్తుంది. భక్తిహీనతను, ఇహ సంబంధమైన దురాశలను మనం విసర్జించే వారముగా ఉండాలి. రోమాపత్రిక 13వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించాలి. అంధకార క్రియలు,
చెడు క్రియలు, అపవాదికి సంబంధించినటువంటి క్రియలు, శరీర ఆశలు, శరీరెచ్చలు, ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేయాలంటే విసర్జించాలి అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఎన్నో మనలను అపవిత్రపరిచేయి మన వెంట వస్తూ ఉంటాయి, మనలో ఉంటాయి. అవి మనకు తెలియకుండానే మనలోనికి వచ్చేస్తాయి. వాటిని పెంచి పోషిస్తూ ఉంటే మనల్ని నాశనం చేస్తాయి. చెడు అలవాట్లు కావచ్చు, దేవుని బిడ్డలారా, చెడ్డ కార్యాలు, అపవిత్రమైన కార్యాలు, చీకటి పనులు, ఇవన్నీ కూడా అంధకార క్రియలను చూపిస్తూ ఉన్నాయి. కనుక వీటిని ఏం చేయాలంటే విసర్జించండి అని కృప బోధిస్తుంది. దేవుని వాక్యంలో మనం చూస్తే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో కోపాన్ని, ఆగ్రహాన్ని, దుష్టత్వాన్ని, దూషణను, బూతులను విసర్జించమని ఈ కృప బోధిస్తుంది. 4 ఒకటే ఉంది, దేవుని స్తుతిస్తున్నాము దాంతో, అలాగే అనేకమైన మాటలు మాట్లాడుతున్నాం దాంతోనే. అందుకనే మన జీవితంలో మనం దేవుడు అనుకున్న స్థాయిలో మనం ఎదగలేకపోతున్నాం. అందుకే కృప బోధిస్తుంది, విసర్జించండి, విసర్జించండి. ఎఫెసీ పత్రిక 4:22 నుంచి చదివితే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావము, చూడండి, దురాశ వలన స్వభావం చెడిపోయిందట, పాత స్వభావం. ఈ పాత స్వభావం, చెడిపోయినటువంటి స్వభావాన్ని వదులుకోవాలి. విసర్జించడం అంటే తీసి పడేయడం, వదిలేసేయాలి. ఇక పాడైపోయింది స్వభావం, పాత స్వభావం. పైకి బాగానే ఉన్నాం, కానీ లోపల ఎలా ఉంది? పాడైపోయింది. ఆ పాడైపోయినటువంటి స్వభావంతో మనం దేవునిని గణపరిచినా, దేవునికి ప్రార్థన చేసినా, దేవుని ఆరాధించినా అది వ్యర్థమైపోతుంది. కనుక ఎప్పుడైతే ఈ చీకటి సంబంధమైనటువంటి అంధకార క్రియలు, అలాగే దేవుని బిడ్డల శరీర సంబంధమైనవి, వీటన్నిటి మనం విసర్జించినప్పుడు లోపలున్న స్వభావం కూడా ఏమవుతుందంటే, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును మీరు ధరించుకోండి. దేవునికి స్తోత్రం. పాత స్వభావం బాలేదు, దాన్ని విసర్జించండి. అంధకార క్రియలను విసర్జించండి, శరీర సంబంధమైన క్రియలను విసర్జించండి. అలాగే దేవుని వాక్యం తెలియజేస్తుంది, లోపల స్వభావం బాగలేదు, పాత స్వభావం విసర్జించండి. నీతి భక్తి కలిగినటువంటి దేవుని పోలికగా సృష్టించబడిన స్వభావం ఉంది, అది యేసుక్రీస్తు స్వభావము. ఈ స్వభావమును మనం ధరించుకోవాలని కృప మనకు బోధిస్తుంది. అలాగే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చూస్తే రెండవది నిరీక్షణ కలిగి జీవించమని కృప బోధిస్తుంది. కొన్నిసార్లు మనకు నిరీక్షణ ఉండదు ప్రియులారా. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మాడంట దేవుణ్ణి. నా వల్ల ఏది కాదు, నా శరీరం మృతతుల్యమైంది, మా ఆవిడ కూడా మృతతుల్యంగానే ఉంది, ఆమె శరీరం కూడా, ఇద్దరు ముసలోళం అయిపోయాం, బలం ఉడిగిపోయింది, ఇప్పుడు మా వల్ల కాదు. అయినప్పటికీ కూడా దేవుడు గొప్పోడు కనుక ఆయన ఏమైనా చేయగలడు అని నిరీక్షణకు ఆధారము లేనప్పుడే నిరీక్షణ కలిగి దేవుని నమ్మాడు. అందుకే అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కాబట్టి నిరీక్షణ అనేది మనకు ఉండాలని, నిరీక్షణ కలిగి మనం జీవించాలని కృప బోధిస్తుంది. తీతుపత్రిక 2:12 తీతుపత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, నిరీక్షణ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రియులారా. ఈ నిరీక్షణ ఏంటి అంటే దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ. దేవుడు శక్తిగల దేవుడు, ఆయన నేను కోల్పోయినటువంటి మహిమను తిరిగి మళ్ళీ నాకు ఇస్తాడని మహిమను గూర్చిన నిరీక్షణ గలవారమై ఉండాలని రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం తెలియజేస్తుంది. అలాగే అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. దేవునికి స్తోత్రం. శ్రమ, పరీక్ష నిరీక్షణను కలుగచేస్తాయి. శ్రమ వచ్చినప్పుడు, మనము పరీక్షించబడుతున్నప్పుడు మనకేమొస్తుందంటే
నిరీక్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తే కృప ఏమని బోధిస్తున్నది అని అంటే నిరీక్షణ కలిగి జీవించమని కృప బోధిస్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 24-25 వచనాలు ఈ విధంగా ఉంది చూడండి. ఎలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఇదిగో మన ప్రభువును వాక్యములో చూస్తున్నాము. ఇప్పుడు దేవుని పట్టణాన్ని, దేవుని రాజ్యాన్ని వాక్యములో చూస్తున్నాము. అది ఒకానొక రోజు మనం డైరెక్ట్గా చూడబోతున్నాము. అది నిరీక్షణ. దేవునికి స్తోత్రం. నిరీక్షణతో, ఓపికతో మనం జీవించాలని కృప బోధిస్తున్నది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం, అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడనే సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. మీ యందు దేవుడు ఎలా ఉన్నాడంటే మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని కృప బోధిస్తుంది ఏమనంటే మీరు విసర్జించండి అని బోధిస్తుంది. అలాగే నిరీక్షణ కలిగి జీవించండి అని కృప బోధిస్తుంది. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు నిరీక్షణ అనేది మనకు చాలా అవసరం ప్రియులారా. దానితో పాటు కృప ఏమని బోధిస్తుందంటే మీరు స్వస్థ బుద్ధి కలిగి జీవించండి. స్వస్థ బుద్ధి దేవుని వాక్యం తెలియజేస్తుంది. తీతు పత్రిక 2:13 అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితో ఉండండి. ఈ స్వస్థ బుద్ధి అనేటటువంటిది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. స్వస్థ బుద్ధి అంటే బాగు చేయబడిన బుద్ధి అని కూడా మనం అనుకోవచ్చు. కానీ వాక్యములో ఏమనుందంటే 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల, అక్కడ బ్రాకెట్లో చూడండి, స్వస్థ బుద్ధియు గల ఆత్మ, ఇంద్రియ నిగ్రహములు కలిగి ఉండడమే స్వస్థ బుద్ధి. ఇంద్రియ నిగ్రహములు లేనివారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు, చెడు పనులు చేస్తారు, జైలుకి వెళ్తారు, మర్డర్లు చేస్తారు, రకరకాల వాటిల్లో చిక్కుకుంటారు, గందరగోళం అవుతారు. అందుకనే దేవుని సన్నిధిలో దేవుడు తెలియజేస్తున్నాడు తన కృప, దేవుని కృప మనతో మాట్లాడుతూ స్వస్థ బుద్ధి కలిగి ఉండండి. ఏంటి స్వస్థ బుద్ధి? ఇంద్రియ నిగ్రహములు కలిగి ఉండడమే స్వస్థ బుద్ధి. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఇంద్రియ నిగ్రహము అనేటటువంటిది లేకపోతే వారు దేవునిని ప్రేమించలేరు, దేవునిలో ఉండలేరు, దేవుని కొరకు జీవించలేరు. కనుక ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, స్వస్థ బుద్ధి, ఇంద్రియ నిగ్రహములు కలిగినటువంటి బుద్ధి. కొన్ని చూడగానే వాటిని తెచ్చుకోవాలనిపిస్తుంది, తినేయాలనిపిస్తుంది, రకరకాల ఆశలు కలుగుతూ ఉంటాయి. ఆ నిగ్రహం అనేది లేకపోవడాన్ని బట్టే హవ్వ అందరిని కూడా పట్టించేసింది. ఈరోజు ఈ పరిస్థితికి అదే పునాది అయింది, నిగ్రహం. దేవుని వాక్యంలో మనం చూస్తే ఎంతోమంది పాపంలో పడిపోతున్నారు నిగ్రహించుకోలేక. ఎన్నో రకాలైనటువంటి శరీర సంబంధమైన క్రియలు జరుగుతున్నాయి నిగ్రహం లేక. అందుకనే దేవుని బిడ్డలందరూ కూడా స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మ కలిగిన వారుగా ఉండాలని కృప బోధిస్తుంది. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. స్వస్థ బుద్ధి కలిగి ఉండండి. దేవుని కృప 4వదిగా ఏం బోధిస్తుందంటే భక్తితో జీవించండి. రాను రాను భక్తి ఏమైపోతుందంటే తగ్గిపోతుంది ప్రజలలో. భక్తి తగ్గిపోకుండా చూసుకోండి అని దేవుని కృప బోధిస్తుంది. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షతతో
ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధిస్తున్నది. భక్తితో దేవుని బిడ్డలారా, భక్తి ఎలాంటిది అనంటే దైవభక్తి లాభదాయకము, దైవభక్తి లాభ సాధనము అని ఉంది వాక్యంలో. లాభ సాధనము, లాభము రావడానికి ఒక సాధనం, ఒక ఆయుధం ఏంటి అంటే దైవభక్తి. ఏ లాభం రావాలి? ఏ వ్యాపారం చేస్తున్నాం అంటే ఆత్మ సంబంధమైనటువంటి లాభం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే, చెడిపోయిన మనసు కలిగి సతిహీనులై దైవభక్తి లాభసాధనమనుకుని మనుష్యుల వ్యర్థ వివాదములు కలుగుతున్నాయి. దేవుని వాక్యములో కొంతమంది చెడిపోయిన మనసు కలిగి సత్యములో నిలవలేని వారు దైవభక్తి లాభము అని అనుకొని వివాదాలు పెట్టుకొని, వాళ్ళు గొడవలు పెట్టుకొని, వ్యాపారాలు పెట్టుకొని గందరగోళం అయిపోతున్నారు. అయితే సంతుష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతోషంతో భక్తిగా మనం బ్రతుకుతూ ఉంటే, దేవునిని ఆరాధిస్తూ ఉంటే, భక్తిని కాపాడుకుంటూ ఉంటే, ఆ భక్తే దేవుని దగ్గర నుండి మనకు అనేక ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. అది లాభము. ప్రైజ్ ది లార్డ్. ఈ లాభము ఎవరు పొందుకుంటారు అంటే దైవభక్తి కలిగినటువంటి వారు పొందుకుంటారు. దేవుని వాక్యములో మనం చూస్తే 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబోవు జీవం విషయంలోను వాగ్దానములతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ దైవభక్తి అనేటటువంటిది ఇప్పటి జీవము విషయంలో, అంటే ఈ భూలోకంలో జీవించే విషయంలో ఉపయోగపడుతుంది. ఆ తర్వాత దేవుడు మన కొరకు ఏ వాగ్దానాలు అయితే చేశాడో ఆ వాగ్దానాలతో కూడినది కాబట్టి పరసంబంధమైనటువంటి జీవితానికి కూడా ఉపయోగపడేదే దైవభక్తి. కాబట్టి దేవుని వాక్యం తెలియచేస్తుంది, దేవుని కృప బోధిస్తుంది. ఈరోజు ఏమని బోధిస్తుంది అంటే రక్షించబడడానికి కృపే కారణం అనేది మనకు అర్థమైంది కనుక ఈ రక్షించబడినటువంటి వ్యక్తులందరూ కూడా విసర్జించండి. ఏం విసర్జించాలి? చీకటి క్రియలను విసర్జించండి, శరీర సంబంధమైన క్రియలను విసర్జించండి, లోపల ఉన్నటువంటి ప్రాచీన స్వభావమును విసర్జించమని దేవుని కృప బోధిస్తుంది. నిరీక్షణ కలిగి జీవించమని దేవుని కృప బోధిస్తుంది. స్వస్థ బుద్ధి కలిగి జీవించమని దేవుని కృప బోధిస్తుంది. భక్తితో జీవించమని దేవుని కృప బోధిస్తుంది. ఈ విధంగా మనం జీవించి దేవుని ద్వారా గొప్ప లాభము పొందిన వారముగా భూమి మీద ఆశీర్వదించబడి పరసంబంధమైనటువంటి ఈవులతో నింపబడి జీవగ్రంథములో పేరు రాయబడి పరలోకములో యుగయుగాలు ప్రభువుతో కూడా ఉందుముగాక. అట్టి కృప దేవుడి ఉదయకాలం దీవించి మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం. ఈరోజు నాయన కృపా బోధ మేము వినడానికి సహాయం చేశారు. నాయన మేము రక్షించబడడానికి మీ కృపే కారణం. రక్షించబడినటువంటి మేము విసర్జించాలని, నిరీక్షణ కలిగి ఉండాలని, స్వస్థ బుద్ధి కలిగి జీవించాలని, భక్తితో జీవించాలని కృప బోధించుచున్నది. ఆ విధానములో మేము నడవడానికి పరిశుద్ధాత్మదేవ మీ సహాయం మాకు దయచేసి మీరే నడిపించి దీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు వింటున్న మా ప్రియ సహోదరి సహోదరులను దీవించి బలపరచండి, ఆశీర్వదించండి. విత్తబడిన వాక్యం అందరి హృదయములలో ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.